నమస్తే వ్యూయర్స్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నోసూక్ మిన్నే ఇవన్నీ చేశాడు అని అతని వైఫ్ గూవన్‌కి చెప్పేస్తుంది. దూహి నువ్వు చెప్పేదంతా నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావని తన మీద అరుస్తుంది. సరే అయితే నేను అబద్ధం చెప్తున్నానో నిజం చెప్తున్నానో నువ్వే మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు అని తన గొంతుని పట్టుకొని చంపేయబోతూ ఉంటాడు. వెనుక ఉన్న పెన్‌తో దూహి అతని షోల్డర్‌కి అటాక్ చేసినా వదలడు. దూహి స్లోగా అన్కాన్షియస్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గూవన్ వచ్చి తన చేత్తో నోసూక్ మిన్ మెడని పట్టుకొని పైకి ఎత్తేస్తాడు. రూమ్ బయట సెక్యూరిటీ వాళ్ళు ఆ సౌండ్స్ విని లోపలికి వస్తూ ఉంటే వాళ్ళిద్దరిని గూవన్ క్లాక్ టవర్ పైకి తీసుకెళ్తాడు. అతను అక్కడ బిల్డింగ్ పైనుంచి వేలాడదీస్తే ఇక చాలు అతన్ని పోలీసులకి అప్పగించేద్దామని దూహి చెప్తుంది. మీరు నన్ను పోలీస్ స్టేషన్లో అప్పగించినా సరే ఎలాంటి యూజ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళని నేనే చంపానని ఎలాంటి ఎవిడెన్స్ లేదు. మీరు నా వెంట్రుక కూడా పీకలేరు అని సుక్మిన్ చెప్తాడు. అన్ని ఎవిడెన్సెస్ని చెరిపేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒకరిని తప్ప, నీ వైఫ్ కిమ్ సేరా అని గూవన్ చెప్తాడు. అదే టైంలో కిమ్ సేరా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం చెప్పేస్తుంది. ఇక్కడ నో సుక్మిన్ నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే ఒక మనిషిని నువ్వు చంపితే నీ పవర్స్ అన్నీ పోతాయి. నేను ఆల్రెడీ నీ బుక్లో చదివేశాను అని చెప్తాడు. నేను నిన్ను చంపలేకపోవచ్చు, కానీ నన్ను బ్రతిమాలే అంతలా నేను టార్చర్ చేయొచ్చు అని చెప్తాడు. ఇక స్టాప్ చేయి సుక్మిన్, నీకు వేరే దారి లేదు అని దూహి అంటూ ఉంటే గూవన్ చేతుల్లోంచి తన కాలర్ని విదిలించుకుని తనంతట తానే కింద పడిపోతాడు. పోలీసులు మీడియాకి వాళ్ళ ఫ్యామిలీకి రివీల్ చేసేస్తారు. మేడం జూ కూతురు వచ్చి మా అన్నయ్యనే మా అమ్మని చంపేసిందా అని అక్కడి కుప్పగోలిపోతుంది. న్యూస్లో నో సూక్మిన్ బాడీ ఇంకా దొరకలేదు అని చూపిస్తూ ఉంటారు. అప్పుడే గూవన్ వచ్చి నా పవర్స్ అన్నింటితో వెతికినా కూడా అతని బాడీ కనిపించలేదు, నేను ఇంకొంచెం ముందు అక్కడికి వచ్చి ఉండాలి, సారీ అని తన మెడ మీద ఉన్న గాయాన్ని చూస్తూ ఉంటాడు. బయట డోర్ బెల్ రింగ్ అవుతూ ఉంటుంది. సియోఖున్ దూహి గురించి కంగారు పడి ఇప్పుడు తను ఎలా ఉందో కనుక్కోవడానికి వచ్చి ఉంటాడు. గూవన్ కిమ్ సేరా గురించి అడిగితే పోలీసులు తన టెస్టిమోనీ డీటెయిల్గా ఉంటే తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంతకీ ఆవిడని మీరు ఎలా ఒప్పించారు అని సియోఖున్ అడుగుతాడు. ఏం లేదు, రియాలిటీని ఫేస్ చేయమని ఆమెకి చెప్పాను అంతే అని గూవన్ అంటాడు. మా పేరెంట్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్ విషయంలో మేడం జూనే చంపింది అని నాకు నో సూక్మిన్ చెప్పాడు, కానీ నేను అవి నమ్మలేదు అని దూహి చెప్తుంది. సియోఖున్ వెళ్తూ డోర్ దగ్గర ఒకవేళ మా ఆంట్ని చంపుంటే దూహి కంప్లీట్గా డివాస్ట్ అయిపోతుంది అని చెప్పి వెళ్తాడు. దూహి గూవన్ పడుకొని ఉంటే దూహి పేరు పెట్టి పిలుస్తూ నువ్వు నా పక్కనే ఉన్నావో లేదో తెలుసుకోవడానికి అని చెప్తుంది. నువ్వు నా పేరుని ఎన్నిసార్లు పిలుస్తూ ఉంటే నేను అన్నిసార్లు పలుకుతూనే ఉంటాను అని గూవన్ చెప్తాడు. అంటే దూహి ఆ టైంలో చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకోసమే గూవన్ తన పక్కనే ఉండాలని అడిగి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దూహి కూడా సూక్మిన్ చనిపోయిన ప్లేస్లో ఉందని న్యూస్లో ఆర్టికల్స్ వస్తాయి. మీడియా మొత్తం ఆఫీస్ ముందు వచ్చేసి ఉంటుంది. లోపల ఎంప్లాయీస్ అందరూ వాళ్ళకి కాల్స్ని అటెండ్ చేసి ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దూహి అసిస్టెంట్ వచ్చి మెయిన్ వైర్ని తీసేసి మీ ఎనర్జీని వేస్ట్ చేయకుండా వెళ్ళి వర్క్ చేసుకోండి అంటుంది. అప్పుడే దూహి కూవన్లో ఆఫీస్కి వస్తారు. క్యాబిన్లో ఉంటే మిస్ చిన్ తనకి ఒక టేల్స్మెన్ ఇస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి నన్ను తరిమేయాలనుకుంటున్నావు కదా, నేను ఉన్నంత వరకు దూహికి ఏం కాకుండా చూసుకుంటాను అని దాన్ని కాల్ చేస్తాడు. డాన్సర్ జిన్ సియోఖోన్ని కలవడానికి తన ఆఫీస్కి వెళ్తే ఇద్దరు ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉంటారు. నేను ఇంకొన్ని రోజుల్లో యూఎస్కి వెళ్ళిపోతున్నాను. గూవన్ బ్రతకడం కోసం దూహికి హామ్ చేయాలనుకున్నందుకు సారీ చెప్తుంది. వైల్డ్ డాగ్స్ గ్యాంగ్ గూవన్ చెప్పినట్లే సెటిల్మెంట్స్ అన్నీ మానేసి ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేస్తారు. కిమ్ సేరా సున్వోల్ ఫౌండేషన్కి వచ్చి డెమాన్ మాన్యువల్ని ఇస్తుంది. మేడం జూనే దూహి పేరెంట్స్ని చంపిందని నో సూక్మిన్ చెప్పాడు, అది నిజమేనా అని గూవన్ అడుగుతాడు. అతను అలా చెప్పాడంటే అది నిజమే అయి ఉంటుంది అని వెళ్ళిపోతుంది. మిస్టర్ పార్క్ ఈ న్యూస్ అన్నింటినీ తెలుసుకుని కంగారు పడుతూ వచ్చి నిజమేనా అని అంటే ఇన్ని రోజులు మనం ప్రేమించే మనిషి మనల్ని నరకంలోకి తోసేసిందని సడన్గా తెలిస్తే నువ్వేం చేస్తావు అని మిస్టర్ పార్క్ని గూవన్ అడుగుతాడు. నేను వాళ్ళతో అన్ని సంబంధాలని కట్ చేసుకుంటాను అని చెప్తాడు. ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే ఏం చేస్తావని గూవన్ అడుగుతాడు. సింపుల్, ఇక ప్రాబ్లం ఏముండదు కదా. ఇంతకీ ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే గూవన్ మేడం జూ గురించి అని చెప్తాడు. నో సూక్మిన్ చెప్పిన మాటల్ని దూహి గుర్తు చేసుకుని వాళ్ళ పేరెంట్స్కి జరిగిన యాక్సిడెంట్ న్యూస్ చూస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్లో మేడం జూ పక్కన ఒక వాకింగ్ స్టిక్ ఉండడం గమనిస్తుంది. మిస్ చిన్ని లోపలికి పిలిచి ఎన్ని ఇయర్స్ నుంచి నా దగ్గర వర్క్ చేయకముందు మేడం జూకి సెక్రటరీగా ఉన్నావు అని అడుగుతుంది. 20 ఇయర్స్ నుంచి అని మిస్ చిన్ చెప్తుంది. మరి నీకు ఆ వాకింగ్ స్టిక్ గురించి ఏమైనా తెలుసా అంటే లేదు, నేను అప్పుడే కొత్తగా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను, నాకు తెలిసి ఆ ఫెనరల్ అయిపోయినప్పటి నుంచి అని మిస్ చిన్ చెప్తుంది.
నెక్స్ట్ దూహి కువన్లు ఇద్దరు మేడం జూ మ్యాన్షన్కి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఒకవేళ మేడం జూనే పేరెంట్స్ని చంపుతుంటే నేనేం చేయాలి, ఇన్ని ఇయర్స్ నేను మోసపోయినట్లే కదా అని అంటుంది. ఒకసారి మేడం జూ నీకు పెట్టిన లాస్ట్ మెసేజ్ని గుర్తు చేసుకో, చనిపోయే ముందు ఆ పెయిన్లో కూడా ఐ లవ్ యూ దూహి అని మెసేజ్ పెట్టిందంటే నేను నిజంగానే ప్రేమించి ఉంటుంది. మనం చనిపోయే ముందు నిజంగానే మనం కేర్ చేసే వాళ్ళని మాత్రమే తలుచుకుంటాం. 200 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అని గువన్ నచ్చ చెప్తాడు. నిజం తెలుసుకోవడానికి ఒక దారి ఉందని గువన్ని చర్చ్కి తీసుకెళ్తుంది. అక్కడ ఫాదర్ని కలిసి మేడం జూ సీక్రెట్స్ గురించి అడిగితే గువన్ని కాసేపు బయట నిలబడమని చెప్పి కూనల్గా మాట్లాడతాడు. మిస్ జూ చనిపోయేంత వరకు తన లైఫ్ మొత్తం గిల్టీగానే బ్రతికింది. నీకు నిజం చెప్పే ధైర్యం లేక తను చనిపోతే నీకు ఆ సీక్రెట్ చెప్పమని నాతో చెప్పింది. యాక్సిడెంట్ జరిగిన రోజు తన అమ్మ నాన్న వెళ్ళి ఆ ప్రపోజల్ని వెనక్కి తీసుకోమని చెప్తారు. మిస్ జూ ఈ కంపెనీ నాది, నేనేమైనా చేసుకుంటాను అంది. కానీ మీ నాన్న దాన్ని బయట పెడతాను అని చెప్పి కార్లో వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ వెనకాలే కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. మీ పేరెంట్స్ దాన్ని చూసి ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేయడంతో కార్ టైర్ బ్లాస్ట్ అయ్యి యాక్సిడెంట్ జరిగింది. మీ నాన్న ప్రాణం పోయే ముందు ఒక డెవిల్ వచ్చి అతన్ని నరకానికి పంపించడం మిస్ జూ చూసింది. తన దగ్గరికి వచ్చి నీకేమైనా కోరిక ఉంటే కోరుకోమని అడుగుతున్నప్పుడు కార్లోని ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అయ్యి బ్లాస్ట్ అయ్యి తన కాలికి ఫ్రాక్చర్ జరిగింది అని చెప్తాడు. ఆ డెవిల్ గువన్ అని దూహికి అర్థమైపోతుంది. చర్చ్ బయటకు వస్తే ఏం చెప్పాడని గువన్ అడుగుతాడు. మేడం జూ ఎవరిని చంపలేదు అని తన బాధని కంట్రోల్ చేసుకొని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత బాత్రూంలో ట్యాప్ ఆన్ చేసి ఏడ్చేస్తుంది. బయట నుంచి తను ఏడుస్తుంటే గువన్ డోర్ దగ్గర నిలబడుకుని ఉంటాడు. వాళ్ళ నాన్న దగ్గర డీల్ చేసుకున్న విషయం గువన్ మర్చిపోయి ఉంటాడు. దూహి కూడా ఫాదర్ చెప్పిన విషయం అతనికి చెప్పదు. గువన్ నేను ఆఫీస్లో వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నా, నా కోసం వెయిట్ చేయకని చర్చ్కి వెళ్తాడు. ఆ చర్చ్ ఫాదర్ గువన్ ఒక డెమాన్ అని వెంటనే గుర్తుపడతాడు. నువ్వు నన్ను చూసి భయపడట్లేదా అంటే లేదు, ఎగ్జిస్టెన్స్ గాడ్ ఉన్నాడని ప్రూవ్ చేస్తుంది. నువ్వు నా దగ్గరికి వస్తావని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు దూహిని వదిలి వెళ్ళిపో అని ఫాదర్ చెప్తాడు. నేను ఒక డెమాన్ని అని మీరు అలా చెప్తున్నట్లున్నారు, కానీ నేను ఒక హార్మ్లెస్ డెమాన్ని, అందులోనూ దూహికి ఎలాంటి హార్మ్ చేయను అని నవ్వుతూ చెప్తాడు. నీకు కొంచెం కూడా ఎక్సైటింగ్గా అనిపించట్లేదా? నేను నిన్ను చూడగానే ఎలా గుర్తుపట్టాను? మిస్ జూ నాకు చెప్పింది నిన్ను చూశానని. నువ్వే దూహి పేరెంట్స్తో డీల్ చేసుకొని వాళ్ళకి హెల్కి దారి చూపించావు అని చెప్పేస్తాడు. గోవన్కి అప్పుడు గుర్తొస్తుంది. నెక్స్ట్ క్లాక్ టవర్ పైకి వెళ్ళి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే గాడ్ అక్కడికి వస్తుంది. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, నువ్వు మర్చిపోవడంలో తప్పేం లేదు, అందరూ జరిగే ప్రతి దానికి దేవుడే కారణం అని చెప్తాడు. కానీ నేను కేవలం వాళ్ళ జర్నీలో ఒక పార్ట్ మాత్రమే అంటుంది. నెక్స్ట్ డే దూహి డ్రైవ్ చేసుకుంటూ మేడం జూ టామ్ దగ్గరికి వెళ్తుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మంచి మూడ్తో నీ దగ్గరికి వస్తానని ప్రామిస్ చేశాను, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఒకవేళ ఫస్ట్ నుంచి నువ్వు నాతో హానెస్ట్గా ఉన్నా నేను గువన్ని తిరిగి లవ్ చేసేదాన్నా అని అడుగుతుంది. ఆ మాటలు వెనక నుంచి విన్న గువన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా నాన్న లాస్ట్ విష్ ఏమై ఉంటుంది, ఫస్ట్ నేను దాన్ని కనిపెట్టాలి. మా నాన్న ఏ విషయం మీద గువన్తో డీల్ చేసుకున్నాడు అని. ఒకవేళ గువన్ మా నాన్న లైఫ్ని కూడా కాపాడి ఉండొచ్చు కదా అని చెప్తుంది. దూహి సున్వోల్ ఫౌండేషన్కి వస్తే డాన్సర్ జిన్ ఫైనల్గా తనకి గుడ్ బై చెప్తుంది. అదే రోజు అక్కడ దూహి వాళ్ళ ఆఫీస్ నుంచి ప్రమోషనల్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. దూహి మిస్టర్ పార్క్ని కలిసి మాట్లాడాలంటే అతనికి కొంచెం అర్జెంట్ వర్క్ వస్తుంది. మీరు వెళ్ళి డైరెక్టర్ ఆఫీస్లో వెయిట్ చేయండి అని అతను చెప్తాడు. దూహి లోపల క్లాక్స్ అన్నిటినీ చూస్తూ ఉంటే ఎవరో ఒక ఆవిడ బ్యాగ్లో మనీ తీసుకొని గువన్ని వెతుక్కుంటూ వస్తుంది. గువన్ అక్కడ కనిపిస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నాకు కనిపించావు, నువ్వు ఇచ్చిన డబ్బు స్టేటస్ వెనక్కి తీసేసుకో, నేను ఆ రోజు ఒక స్టూపిడ్ డెసిషన్ తీసుకున్నాను, దాని విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది, నా ప్రాణాన్ని తీయొద్దు అని అడుగుతుంది. దూహి అదంతా చూస్తూ ఉంటుంది. కానీ గువన్ నవ్వి డెమాన్ గురించి నువ్వేమనుకుంటున్నావు, నీకు నచ్చినప్పుడు డీల్ చేసుకొని నచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు అనుకుంటున్నావా అని అంటూ ఉంటే తన హార్ట్లో పెయిన్ వచ్చి కింద పడిపోతుంది. గువన్ ఆమె ఎదురుగా కింద కూర్చొని తన కళ్ళు రెడ్గా చేంజ్ చేసి ఇదే డెమాన్ అంటే అని చెప్తాడు. దూహి ముందే గువన్ ఒకరిని చంపుతూ ఉంటే భయపడిపోతూ ఉంటుంది. లోపల ఉన్న క్లాక్స్లో ఒకటి కాలిపోయి మాయమైపోతుంది. దాని కింద ఆవిడ పేరు కూడా ఉంటుంది. అలాంటి నేమ్ ట్యాగ్స్ ఆ క్లాక్స్ కింద చాలా ఉండడం చూసి ఇంకా భయపడి పానిక్ అవుతూ ఉంటుంది. మిస్టర్ పార్క్ పరిగెట్టుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావో అని అడుగుతాడు. నేను ఆఫీస్లోనే ఒక డీల్ని కంప్లీట్ చేశానని చెప్తే దూహి కూడా అక్కడే ఉందని చెప్తాడు. ఫస్ట్ టైం అదంతా చూసిన దూహి అక్కడి నుంచి పరిగెడుతూ బయటకు వచ్చేస్తే సియోఖూన్ కనిపించి ఏం జరిగింది అని తనని తీసుకెళ్తాడు. నేను ప్రేమించిన మనుషులే నాకు నరకంలా మారారు అని ఏడుస్తుంది. గువన్ గాడ్ దగ్గరికి వెళ్ళి చివరికి ఎలాగో నేను దూహి లైఫ్ మిజరబుల్గా చేశాను, డెమాన్ని కదా అంటే నువ్వు డెమాన్ అయినందుకు కాదు, నార్మల్గానే హ్యూమన్స్ ఒకరికొకరు పర్సనల్ హెల్నే అని చెప్తుంది.
ఆ రోజు నైట్ దూహిని ఆఫీస్ బయట గోవన్ వచ్చి కాసేపు వాకింగ్కి వెళ్దామంటే దూహి వెళ్తుంది. మార్నింగ్ జరిగిందంతా గోవన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దూహి ఏం చూడనట్లు ఫస్ట్ ఇంటికి వెళ్ళి మనం క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేద్దాం, నీ ఫేవరెట్ హోటల్లో కపుల్ సెట్ని ఆర్డర్ చేద్దాం, లాస్ట్ టైం కూడా మనం తినలేకపోయాం కదా అని చెప్తుంది. అప్పుడు గోవన్, నేను నీ పక్కనే ఉంటే నీకు మిజరబుల్ లైఫ్ ఉంటుంది, నువ్వు నా నుంచి ప్రొటెక్ట్ చేసుకొని తన చేతిని విదిలించుకొని వెళ్ళిపోతాడు. దూహి గోవన్ గోవన్ అని ఎన్నిసార్లు పిలిచినా పలకపోవడంతో కంగారు పడుతూ వెనక్కి తిరుగుతుంది. అక్కడ అతను కనిపించకపోవడంతో ఏడ్చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ 14 ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.